ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఆర్ఎంబి బంగ్లా నందు మరి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి దేశ మూల నివాసం మరి దీనిలో ఫోర్త్ పిల్లర్ అనేటువంటిది ఏదైతే చట్టము న్యాయము సమధర్మంలో ఎలాగ పనిచేస్తాయో ఫోర్త్ పిల్లర్లో మరి పాత్రికేయులు కూడా అదే విధంగా పనిచేస్తుంటారు. 7B24 అవర్స్ 7 రోజులు కూడా 24 గంటలు తమ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఈ యొక్క వృత్తిని ఎంచుకొని ఈ యొక్క వృత్తిలో పనిచేస్తున్నటువంటి వారు వాననగా ఎండనక మరి అనేక ఆటుపోట్లు ముఖ్యంగా రాజకీయ ఒడిదొడుగులు అనేకమైనటువంటి ఉంటాయి. మరి దీనిలో సమపాలనలో చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఎక్కడో ఒక కుగ్రామంలో పుట్టినటువంటి వెలంరాజు గారు ఇంతింతై వటుడ ఎంత అన్నట్టు మరి తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని ఆయన ఒకవేళ ఏదన్నా జాబ్స్లో కూడా పోవచ్చు, కానీ నేను 10 మందికి సేవ చేయాలి, 10 మందికి 10 తెలియజేయాలి, భావి ప్రపంచానికి ఏం జరుగుతుందో అనేటువంటిది ఆలోచన విధానంతో ఆయన ఎంచుకున్నటువంటి వృత్తిని మరి ఆయన ఆ వృత్తిని కొనసాగిస్తూ మరి ఆ వృత్తిలో అంచెలంచెలుగా ఈరోజు ఉమ్మడి జిల్లా మరి ఈ ఏదైతే పాత్రికేయుల అసోసియేషన్కి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడంటే అది ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి కష్ట నష్టాలు ఒడిదొడుగులు కష్టం ప్రతిఫలమే ఈరోజు ఆయనకి ఇది లభించింది. అంటే అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడికే కాకుండా బడుగు బలహీన వర్గాలకి ఆయన ఎంతో తోడ్పాటును అందిస్తుంటారు. ఎలాంటే మేము చిన్న చిన్న కార్యక్రమాలు ఎక్కడైనా చేసినా కూడా సార్కి వెలంరాజు సార్కి పంపిస్తూనే అది ప్రచురించేది చాలా గొప్పది. ఎలా అంటే పెద్ద పెద్ద పత్రికలు ఉన్నా కూడా ఆ పత్రికల్లో మనలాంటి వాళ్ళకు కొన్ని రాకపోవచ్చు. ఎలా అంటే ప్రతిపక్షం పాలకపక్షం అనేకమైనటువంటి ఉండొచ్చు, కానీ వెలంరాజు గారు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ముఖ్యంగా కులాలకు అతీతంగా భారతదేశం కుల వ్యవస్థ ఎంత దుర్మార్గంగా ఉందంటే అంత దుర్మార్గంగా ఉంది. మరి ఇవంతా ఛేదించి మాలాంటి వ్యక్తుల నుంచి వెలుగులో తెస్తున్నటువంటి ఈయనకి కీర్తి కిరీటంలాగా కాకుండా ఆ ఒక్క ముళ్ళ కిరీటం వేయాలంటే ఆయన జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్నికయ్యాడంటే అనేకమైనటువంటి ఒడిదొడుగులు ఇంకా ప్రారంభమవుతాయి నేటి నుండి. మరి ఇవన్నీ కూడా ఆయన చేయించగలడు, అభిమన్యుడు మాదిగా బయటికి రాగలడు అనేటువంటి పద్మవ్యూహంలో రాగలడు అనేటువంటిది, అలాగే అంచెలంచెలుగా ఎదుగుతాడని ఇంకా రాష్ట్ర స్థాయిలో కూడా వెలంరాజు గారు వస్తారని ఆశిస్తూ మరొకసారి ఆయనకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు.